సామాజిక వర్గ సమతుల్యతను పాటిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2024 ఎన్నికల విజయ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించారో అభ్యర్థులను అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రకటించడం జరిగింది. మనతో పాటు ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈరోజు మొత్తం ఫుల్ స్క్వాడ్ని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అనిపిస్తుంది ఈ సామాజిక వర్గ కూర్పు కానీ సీట్ల కేటాయింపు ఎలా అనిపిస్తుంది? మీ అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? అది ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించిన జాబితాలో 199లో అంటే 24 ఎంపీ స్థానాలు, 175 ఎమ్మెల్యే స్థానాల్లో 100 సీట్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ బీసీస్కే కేటాయించారు. సో సామాజిక సమతుల్యత ఎంత బాగా పాటిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో కన్నా ఇప్పుడు ఇదివరకు బీసీ వెనుకబడిన తర్వాత వారికి 44 ఉంటే ఇప్పుడు 48కి ఇంకా పెంచారు. సో అదేవిధంగా అందరికీ కూడా పెంచి ఈ వెనుకబడిన తరగతుల వారు బ్యాక్ బోన్స్ ఆఫ్ ది సొసైటీ, వీళ్ళు మంచి శాసనసభల్లో ఉండాలి అని చెప్పేసి పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే పార్లమెంటు సభ్యుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ బీసీసే ఉన్నారు. అంటే ఆయన ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు, ఈ వెనుకబడిన తరగతుల వారిని ఎంత ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. సో నాకు ఒక పూలే, ఒక అంబేద్కర్ ఆయనలో కనపడుతున్నారు. అంటే ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుని వీళ్ళని వెనకబడిన తరగతి వారిని పైకి తీసుకురావాలి, వాళ్ళని రాజ్యాంగ అధికారం పొందాలి అని చెప్పి ఆయన ఏదైతే భావన ఉందో దానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరిగింది ఈరోజు. సార్, అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు కూడా పర్యటించారు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఏ విధమైన ఉంది? ఎందుకంటే మార్పులు చేర్పులు జరిగిన తర్వాత పరిస్థితి ఏంటి సార్? మార్పులు చేర్పులు అనేది సహజంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జరుగుతాయి. అన్ని పార్టీల్లో జరుగుతాయి. ఇది మా దాంట్లోనే కాదు. మా దాంట్లో ఒకటే నియోజకవర్గాల్లోనే ఒకటే మార్చారు అంతే తప్ప ఎక్కడ కూడా తేడా ఏం లేదు. ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో మా పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే అభ్యర్థులను అక్కడ చూడట్లేదు, వాళ్ళు అందరినీ అభ్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన అందించిన సంక్షేమం, అభివృద్ధి, విద్యకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత, వైద్యానికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి ఆ మనిషికి ఎంత నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నదనేది ప్రజలు అంచనా వేసుకుని మళ్ళా ఈయనే వస్తే బాగుంటుంది, ఈ సమాజానికి ఉపయోగం. ఇప్పుడు అది ప్రతిపక్షాలు వాళ్ళు ఒంటరిగా రాలేకపోతున్నారు. ఎందుకంటే భయపడిపోతున్నారు ఈయన చూసి. ఈయనకున్న బలాన్ని చూసి భయపడి ఒక పువ్వుని, ఒక గ్లాసుని, సైకిలు, వీళ్ళు ముగ్గురు సరిపోదని చెప్పి వెనకాల ఒక అస్తాన్ని పెట్టుకుని ముందుకు వస్తున్నారు. దుర్మార్గులు ఎంతమంది వచ్చినా భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు. ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ధర్మం ఎప్పుడు కూడా కాపాడుతుంది. ఎందుకంటే మేము ధర్మబద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ దేవుడిని ఎప్పుడు విశ్వసిస్తాం. ఎప్పుడు ప్రజల్లో దేవుడిని చూసి ఈ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాం. డెఫినెట్గా 100కి 100% మేము అధికారంలోకి వస్తాం. అది తథ్యం. ఈ స్థానానికి సంబంధించి పొత్తుల్లో భాగంగా బీజేపీకి సీటు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. పురంధేశ్వరి గారు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటున్నారు. దానికి సంబంధించి మీకున్న పాజిటివ్ ఎలా ఉంది? ఎట్లా కనిపిస్తుంది మీకు మొత్తం? సార్, ఎవరు వచ్చినా సరే టీడీపీ వారు ఎప్పుడు కూడా గెస్ట్ ఆర్టిస్టులను తీసుకొస్తుంటారు. వాళ్ళు ఎక్కడో వైజాగ్ నుంచో, హైదరాబాద్ నుంచో, వేరే చోటు నుంచి తెప్పిస్తారు. నేను స్థానికుడిని. ఇక్కడ 25 సంవత్సరాలకి ఇక్కడ రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిని. నేను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తిని కాదు. అదే నా ఫ్యామిలీ అంతా కూడా ఒకే పార్టీలో ఉంది. నా భార్య ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో, లేకపోతే మా కొడుకు ఒక పార్టీలో లేము. ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం డెఫినెట్గా. సో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మా ఫాదర్ కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సో ఇవన్నీ కూడా మా అన్నీ అదే కాకుండా దైవ సంకల్పం, దైవ అనుగ్రహం ఉన్న వ్యక్తులు మేము. డెఫినెట్గా మేము విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. అయితే చూసుకోవచ్చు, ప్రతి అభ్యర్థి ఎవరైతే 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి వెనుక కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఆ అభ్యర్థుల విజయానికి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాజమండ్రి పార్లమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ కూటమిలో భాగంగా బీజేపీకి సీటు కేటాయిస్తే గెస్ట్ ఆర్టిస్టులుగా వచ్చే వాళ్ళకి ఇక్కడ పెద్దగా ఆదరణ ఉండదు. తనకు స్థానికంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా వైద్యుడిగా కూడా గుర్తింపు
విస్తరింపున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తనకే విజయ అవకాశాలు ఉన్నాయని కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.